ಇನ್ನೊಂದು ಕಾರ್ ಇತ್ತು ಹೈಟ್ ಆಗಿತ್ತು ಅಲ್ಲಿ ನೋವಾಯ್ತು ಬೇಡ ಇಲ್ಲೇ ಆಯ್ತು ನಮ್ದು ಇದು ಗೋಪುರ ಹೋಗಿ ಈ ಗಾಡಿಗೆ ಅಷ್ಟೇ ಆ ಗಾಡಿಗಿಲ್ಲ ఇట్లా ట్రాఫిక్లో ఇరుక్కున్నారు కదా అందరిది ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ నువ్వు అసలు కనపడవాళ్ళు నేను వద్దు అసలు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ట్రాఫిక్? చాలా హ్యాపీగా ఉంది. అందరూ 300 అంటే మేము 50కే ఇరుక్కున్నాము. అందుకని మేము చాలా హ్యాపీ. చాలా బాగా పండేశారు, బాగా తిన్నారు, తినిపించారు. టీవీలో 300 అన్నారు. మా లక్ ఏంటంటే 50 కిలోమీటర్స్కే. ఇప్పుడేమో జస్ట్ మాకన్నా ముందు ఒక బ్యాచ్ వదిలేశారు. ఒక 5 మినిట్స్ ఆగితే మమ్మల్ని వదిలేస్తారు. కానీ మా పిల్లలేమో వెనక మళ్ళీ ఉన్నారు. వాళ్ళ కోసం ఏమొస్తారు మళ్ళీ ఇక్కడ కలవకపోతే అందరు కకలా వికలం అయిపోతారు. కాశీలో కలుద్దాం. నిన్ను త్రివేణి సంగమంలో ముంచుతా అట్లా కలిస్తే. మేము కాశీలో కలుద్దామా? కాశీలో కలుస్తాడు. చూడు మీకోసం వెనక మళ్ళీ నించున్నాం. మీకోసం బొట్టు స్టిక్కర్ అందరు పడుకున్నారా? మళ్ళీ దానికి కూడా పెద్ద కాంట్రవర్సీ. మా పార్ట్నర్ ఇక్కడ పనుకున్నాడు. ప్రయాగరాజులతో బొట్టు పెట్టుకోలేదని కాంట్రవర్సీ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, పడుకున్నప్పుడు వాళ్ళందరూ పడుకున్నారా? పక్కా హిందూ. పడుకున్నప్పుడు పోయింది. వాళ్ళందరూ పడుకున్నారా? అందరూ పనుకున్నారు. మంచి నిద్రలో ఉన్నప్పుడు అది జస్ట్ అట్లా పోయేస్తాయి, అవుతుంటాయి, అయ్యింది అంతే. కానీ పక్కా హిందూ. ఓకే, ప్రయాగరాజులతో మళ్ళీ బొట్టు పెట్టుకో. నేను అట్లా పోయేస్తాను. పోతని హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ అలాగే మీరు కూడా ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మీ అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయమే, షార్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేశాను కదా నేను ప్రయాగరాజ్ వెళ్తున్నాను అని చెప్పేసి. ఎలా వెళ్ళాను, మా జర్నీ ఎలా జరిగింది, అండ్ అలాగే మాకు అక్కడ సంగమ స్నానం ఎలా జరిగింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా మెన్షన్ చేసేస్తాను. అండ్ అలాగే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ నేను త్రివేణి సంగమంలో స్నానం చేసిన అక్కడ మాకు ప్రయాగరాజ్లో ఎలా జరిగిందనే దాన్ని ఫస్ట్ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. తర్వాత మేము ఎలా బయలుదేరి
బయలుదేరాము, మాకు ఎంత ఖర్చు అయ్యింది, అసలు బై వెహికల్ ఎలా వెళ్ళాము, ఏంటి అసలు ట్రాఫిక్లో ఎంతసేపు ఉన్నాము, ఇవన్నీ కూడా క్లియర్ వీడియో నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాం. బట్ ఇప్పుడైతే ఇది మీకు ఒక క్లారిటీ వస్తుంది, వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్టే ప్రయాగ్రాజ్ వీడియో అయితే పోస్ట్ చేసేస్తున్నా. దీనికన్నా ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేము ఆదివారం రోజు ఉదయం హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యామండి ప్రయాగ్రాజ్కి. ఇక ఆ వీడియో అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. బట్ ప్రయాగ్రాజ్ వచ్చేటప్పటికి మాకు 50 కిలోమీటర్ల ట్రాఫిక్ అక్కడి నుంచి స్ట్రక్ అయ్యాం. ఆ రోజు కూడా టీవీలో ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో చెప్తున్నది ఏంటంటే, ఈవెన్ మా వారి ఇంటి దగ్గర నుంచి కూడా నాకు ఇస్తున్న ఇన్ఫర్మేషను 300 కిలోమీటర్లలో స్ట్రక్ అయిపోయింది అని. మేము మాత్రం 50 కిలోమీటర్లు. మీరు చూస్తున్నదంతా కూడా మేము నైట్ మా పిల్లలు చెప్తున్న దాని ప్రకారం 1 గంటకి, రాత్రి 1 గంటకి స్ట్రక్ అయ్యాం. మార్నింగ్ టైం కల్లా ఇలాగా మేము ఎంటర్ అయ్యేటప్పటికి సిటీలోకి కేవలం 50 కిలోమీటర్ల దూరం నుంచి ట్రాఫిక్లో అయితే కంపల్సరీ ఉంటుంది. ఆ మాత్రం కూడా స్ట్రగుల్ అవ్వకుండా ఇన్ని కోట్ల జనాభా వచ్చే ప్లేస్కి మహాకుంభమేళాలు కాస్త మనం కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ మాత్రం కష్టం తప్పదు. మరి మాకు 50 కిలోమీటర్లు ఇంత టైం పట్టింది అంటే మీరే అర్థం చేసుకోండి. అండ్ అలాగే అక్కడ ఆపడం అయితే ఏమీ లేదండి. అర్ధరాత్రి మేము 1 గంటకి 50 కిలోమీటర్ల బ్యాక్ నుంచి స్టార్ట్ అయితే అక్కడి నుంచి స్లోగా మూవ్ అవుతుందన్నమాట. బ్యాచ్ల వైజ్గా సిటీలోకి అలౌ చేస్తున్నాడు. దాని తర్వాత అంతా కూడా ఇలా స్లోగా నడకన అంటారు చూసారా, అలా స్టార్ట్ అవుతూనే ఉన్నాయి వెహికల్స్. అడుగులో అడుగు అన్నట్టుగా అడుగులో వేస్తూ అలా తెల్లవారేటప్పటికి మేము సంగమంకి దగ్గరికి చేరుకున్నామన్నమాట. అయినా సరే మీకు ఎలా అంటే కారు అనేది స్పీడ్ ఉండదు, వెహికల్ అనేది స్పీడ్ ఉండదు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది చూస్తున్న ట్రాఫిక్ అంతా కూడా మార్నింగ్ 6:30 to 7. అలాగే పోలీస్ కంట్రోల్ చాలా ఉంది. పోలీస్ వాళ్ళు అయితే మాత్రం లైన్కి విరుద్ధంగా ఎక్కడ పెడితే ఒప్పుకోవట్లేదు, వాళ్ళు కంట్రోల్ చేసేస్తున్నారు. అండ్ అలాగే లోకల్గా సిటీలో వాళ్ళ సిటీని కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి కదా, లోకల్గా వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి ఏమి ఇబ్బంది లేకుండా. చూసారు కదా, మేము మార్నింగ్ 6:30 నుంచి 7కి ఆ టైంలో మేము రోడ్లో ఉంటే మమ్మల్ని అంతా కంట్రోల్ చేసి ఒక సైడ్కి ఇలా నిలబెట్టారు. ఇక పార్కింగ్లోకి అయితే వచ్చాం. మేము ఫైనల్గా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వల్ల కార్ పార్కింగ్ ఉంటే ఇక్కడ వెహికల్స్ పార్కింగ్కి అలౌ చేశారు. అండ్ ఫైనల్గా సర్చ్ చేసి అండ్ అలాగే ఊర్లోకి రావడం ఒక ఎత్తు అయితే, ఇక పార్క్ చేయడం అనేది వెహికల్ని ఒక టాస్క్ లాంటిది అనమాట. ఫైనల్గా మా కార్ అయితే పార్క్ చేసాం. పార్కింగ్లో చూసారు కదా వెహికల్స్ విపరీతంగా. నేను జస్ట్ మా కార్ పార్క్ చేసిన సైడ్ మాత్రమే చూపించాను, బ్యాక్ సైడ్ ఇంకా ఉన్నాయి. దాదాపు 2 గంటల నుంచి పార్కింగ్ కోసం ఆటలు పడి మొత్తానికి ఫిక్స్ చేసాం కారు. ఆ పార్కింగ్ కోసం 10 మంది వెయిట్ చేసాం. కాపేసి మరి పార్కింగ్ పట్టుకొని పార్క్ చేసుకున్నాం. ఇది యూపీలో పరిస్థితి. ప్రయాగ్రాజ్లో పోలీసు వాడు వచ్చి పార్కింగ్లో పార్క్ చేయొద్దండి, ఎక్కడ పెట్టాలి, తల మీద పెట్టుకొని వెళ్ళాలి దాన్ని కూడా. పదండి ఇంకా చూద్దాం అసలు వెళ్తా ఉందాం ముందు. మరి 50 కిలోమీటర్లు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇట్రా. మనము 50 కిలోమీటర్లు ఎన్ని గంటలు వచ్చాం? 8 గంటలు 12 గంటలు 12 గంటలు పట్టిందా? 12 గంటలు పట్టలే. రాత్రి 1 గంటకి ఇడిసాము పిన్ని. రాత్రి 1 గంటకి ఇడిసాము. 2:30 కదా? రాత్రి 1 గంటకి ఇడిసాము. 2:30 అయింది కదా పిన్ని. 1 గంటకి పిన్ని ఇడిచింది. సరే 1 గంటకి ఇడిస్తే ఇప్పుడు వచ్చాం. 50 కిలోమీటర్లే, జస్ట్ 50 kilometers. It took us this long. Only 50 kilometers. ఆ 50ని చేసుకుంటూ వస్తే ఇప్పుడు No chase. Push. Only push. ఇప్పుడు ఉంటుంది. దేవుడి దయ వల్ల ఏం లేదు ఇప్పుడు పాపం టీవీలో స్క్రోల్స్ చూసి 300 కిలోమీటర్లు అని సావగొట్టారు, కానీ మాకు 15నే. నేను రాత్రి కూడా చెప్పా కదా 15నే, ఇప్పుడు చెప్తున్నా కదా ఆ 50 రావడానికి మాత్రం. కానీ ఆగట్లో ఇట్లా స్లోగా నత్తనడకట్టరు ఆ టైప్లో అనమాట. అందుకే ఈ టైం అయింది.
అసలు అది రావడం కన్నా పార్కింగ్లో కార్ పార్క్ చేయడం అనేది ఒక టాస్క్ అన్నమాట. మొత్తానికి పార్క్ చేసేసాం మా కారు. ఇదిగో వీడియోలో గుర్తుపెట్టుకో కార్ ఎక్కడుందో. సరే వెళ్దాం ఇక కరెంట్ పోల్ దగ్గర. సో మేము 1:30 ఆ టైంకి పార్కింగ్లో అంటే ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యి మేము కారు పార్క్ చేసే టైంకి 9:30 అయిందనమాట. ఈ టైం గ్యాప్ అంతా కూడా మేము రోడ్డు మీద అండ్ అలాగే పార్కింగ్ కోసం స్ట్రగుల్ అయ్యాము. మెయిన్ వెహికల్ రావడం కన్నా కూడా పార్క్ చేసేటప్పుడు అక్కడ కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు. సో మనం ఎలా పెడితే అలా పెడితే వాళ్ళు కూడా ఒప్పుకోవడం లేదు. వచ్చే వెహికల్కి వెళ్ళే వెహికల్కి అడ్డం లేకుండా పెట్టిస్తున్నారు. కాకపోతే మాత్రం మన వాళ్ళు ఉండి మనం కొంచెం వెహికల్స్ని తీపించుకుంటున్నప్పుడు జాగ్రత్తగా పెట్టించుకోవడమే. ఇక అక్కడి నుంచి మేము ఘాట్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. పార్కింగ్ పక్క నుంచే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఇక్కడ మాకు ఘాట్ అయితే స్టార్ట్ అయిందనమాట. అంటే ఘాట్కి వాక్ స్టార్ట్ అవుతుంది. ఇదే ఎంట్రీ అనమాట. చూసారు కదా, ఇక్కడి నుంచి మొత్తం అంతా కూడా మేము అరియల్ ఘాట్కి వచ్చాం. మేము త్రివేణి సంగమంకి ఫస్ట్ స్నానానికి రావడానికి ఇక్కడ డిఫరెంట్ ఘాట్స్ ఉంటాయి కదా. సో ఆ ఘాట్స్లో వచ్చేసి నేను సజెస్ట్ చేసేది, నేనే కాదు చాలా వరకు సోషల్ మీడియాలో మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే అరియల్ ఘాట్. చాలా అంటే చాలా మీకు తక్కువ ఉంటుంది క్రౌడ్ అండ్ అలాగే సంగమానికి ఈజీగా వెళ్ళొచ్చు. సో దయచేసి మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళు అరియల్ ఘాట్కి వెళ్ళిపోండి. అండ్ అలాగే ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు 2 వీలర్స్ మీకు కనిపించినాయి. ఆ వీడియోలో మీకు 2 వీలర్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో మనము ఎంతో కొంత డబ్బులకి మాట్లాడుకుంటే వాళ్ళు మనల్ని పికప్ డ్రాపింగ్ చేస్తున్నారు. పికప్ కావాలనుకుంటే అంటే అక్కడ స్టార్టింగ్లో ఉంటారు. మనం అడిగి 100-200 ఇస్తే పర్ హెడ్ వాళ్ళు తీసుకెళ్తారు. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ మాట్లాడుకొని తీసుకొచ్చుకోవడమే. నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు చూసారా. సో అలా అనమాట. ఈ వెహికల్స్ అన్నీ కూడా 2 వీలర్స్ అలా తిరుగుతున్నాయి. అండ్ అలాగే రోడ్లు కూడా అప్పటికప్పుడు వేసిన రోడ్లు కాబట్టి ఐరన్ షీట్స్తో రోడ్స్ అయితే వేశారు. అండ్ అలాగే అడుగున మీకు టీవీలో ఏం చెప్తున్నారో నాకు తెలియదు కానీ నేను ప్రాక్టికల్గా వెళ్ళి అక్కడ చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. అడుగున ట్యాబ్స్, వాష్రూమ్స్ లేడీస్కి, జెంట్స్కి అండ్ అలాగే టెంట్స్ అండ్ అలాగే డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్కి అండ్ అలాగే పెద్ద గుడారాలు కూడా వేశారు. అక్కడ నైట్ స్టే చేయాలి అనుకున్న వాళ్ళకి 100 రూపీస్. అలాగే మీకు వెళ్తున్నప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇదంతా కూడా మేము అగ్రికల్చరల్ యూనివర్సిటీ వాళ్ళ పార్కింగ్లో కార్ పార్క్ చేసి స్టార్ట్ అవుతే అరియల్ ఘాట్కి 4 కిలోమీటర్స్ వాక్ ఉంటుంది. కంపల్సరీగా 4 కిలోమీటర్స్ అనేది వాక్ ఉంటుంది. ఇంకా కొన్ని ఘాట్స్లో అయితే మీకు 8 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ అలా ఉన్నాయంట. అయితే అరియల్ ఘాట్ అనేది మాత్రం మీకు చాలా, నేనైతే మీ అందరికీ ప్రిఫర్ చేసేది అరియల్ ఘాట్కి వెళ్ళమని ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు రీసెంట్గా మీరు ఎవరన్నా వెళ్ళాలి 26వ తారీఖు లోపు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు చూసారు కదా, 2 వీలర్ వెళ్తుంది, అందులో మనుషులు కూడా వెళ్తున్నారు. వాళ్ళు పర్ హెడ్ ఇంత అని ఛార్జ్ చేస్తారు. మిమ్మల్ని డ్రాప్ చేస్తారు. అలాగే మీకు కావాల్సిన చోట దింపుతారు. కావాల్సిన చోట అంటే మనకి వాక్ స్టార్ట్ అయ్యే దగ్గరికి దింపుతారనమాట. సో అది మేమైతే ఫస్ట్ ఏం చేసామంటే వాక్ చేద్దాము, ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, అలా ఉంది అన్నీ చూసుకుంటూ వెళ్దాము. ఒకవేళ వచ్చేటప్పుడు రిటర్న్లో మనకి అలా కుదరకపోతే బై వెహికల్ వద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయి పార్కింగ్ దగ్గర నుంచి నడవడం స్టార్ట్ చేసాం. మీ అందరికీ చూపించడం కోసమే నేను నడిచాను అనమాట ఈ 4 కిలోమీటర్స్ కూడాను, వెహికల్స్ ఉన్నా సరే. సో ఇది చూసారు కదా, మా పిల్లలు అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము. బాగా మీకు అడుగున ట్యాప్స్ కూడా పెట్టారు. ప్రతి ట్యాప్ దగ్గర కూడా మీరు ఎవరైనా సరే బ్రష్ చేయాలనుకున్న వాళ్ళు బ్రష్ చేయొచ్చు. అంటే మనకు కొన్ని చిన్న థింగ్స్ కోసం, అంటే మనకి కొన్ని చిన్న పనులు, ఇప్పుడు బ్రష్ చేయాలి అంటే వాటర్ ఎక్కడుంది ఏంటి వెతుక్కునే అవసరం లేకుండా రోడ్డు మీద బై వాక్ మనకు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ప్రతి చోట 10 అడుగులకు ఒకటి అలా ట్యాప్స్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ వాష్రూమ్స్ కూడా ట్యాప్ లైన్కి బాగా వేశారు. అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మీరు కొంతమంది కొన్ని రకాలుగా అనుభవించి ఉండొచ్చు. మేము ప్రాక్టికల్గా నేను ఫేస్ చేసిన దాన్ని మీకు కంపల్సరీగా నేను ఎలా అక్కడ ఫీల్ అయ్యానో అది మాత్రమే చెప్తున్నాను. అండ్ అలాగే ఇదంతా కూడా మేము నడుచుకుంటానే వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ గుడారాలు అనమాట. మీకు టెంట్స్ కావాలి అనుకున్న వాళ్ళు రెంట్కి తీసుకొని అక్కడ ఉండొచ్చు అనమాట. అంటే స్టే చేయాలి అనుకున్న వాళ్ళు. మేమైతే మా హేమంత్ ఎక్కడ తప్పిపోతాడని వాళ్ళ అన్నయ్య ఒక టవల్ వేసి నాట్ చేసుకున్నాడు, చేతికి కట్టేసుకున్నాడు వాళ్ళ అన్నయ్య.
ఇంకా ఎందుకంటే అంత చాలా క్రౌడ్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో. నాకు తెలిసి అరియల్ ఘాట్ అనేది మీరు ఎవరినైనా అడగండి, అరియల్ ఘాట్ మాత్రం చాలా మంచిదని నేను సజెస్ట్ చేస్తాను. అక్కడ క్రౌడ్ తక్కువ ఉంటుంది అండ్ అలాగే వాక్ డిస్టెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎవరైనా పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇది నేను ఈజీ అండ్ కంఫర్ట్ అని కూడా చెప్తాను. చాలా బాగుంది. అడుగునా కూడా మీకు ఎక్కడి నుంచి ఇక్కడ నైట్ స్టే చేయాల్సిన వాళ్ళకి, రూమ్స్ కావాల్సిన వాళ్ళకి, టెంట్స్ రూమ్స్ కాదు, ఆ టెంట్స్లో మీకు స్టే చేయాలి అనుకుంటే కూడా ఇంత అని పే చేసేసి మీరు అక్కడ ఉండిపోవచ్చు. అన్నీ బాగున్నాయండి. మీరు ఎవ్వరు చెప్పింది ఏది నమ్మద్దు, ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళండి. అలాగే ఘాట్స్లో ఎక్కడ ఏది ప్రశాంతంగా అనిపిస్తుందో మీరు ఎంక్వైరీ చేసుకొని వెళ్ళండి. నేను అరియల్ ఘాట్కి వెళ్ళాను కాబట్టి అక్కడ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నా. ఇంకా కొన్ని చోట్ల ఎలా ఉందో కూడా మీరు కనుక్కొని వెళ్ళండి. అంతేగాని ఒక గుడ్డిగా సంగమానికి వెళ్ళాలి అంటే బోట్స్ కంపల్సరీ ఉన్నాయి, అన్ని ఘాట్స్లో కూడా బోట్స్ ఉన్నాయి. ఎవ్వరూ ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అదే ఘాట్కే వెళ్ళాలి, అలాగే వెళ్ళాలి అనే రూల్ ఏమీ లేదు. యమునా ఘాట్కైనా రావచ్చు, అలాగే గంగా ఘాట్కైనా వెళ్ళి మనం అక్కడి నుంచి బోట్స్ తీసుకొని సంగమానికి వెళ్ళిపోవడమే అనమాట. ఇంకా చూసారు కదా, ఇవన్నీ కూడా రీసెంట్గా తవ్వి అడుగున ఐరన్ షీట్స్ వేసి రోడ్స్ అయితే వేశారనమాట. అండ్ అలాగే అక్కడ వివిఐపీలకి అండ్ హైకోర్టు జడ్జెస్కి, అలాగే పెద్ద అఫీషియల్స్ అందరికీ కూడా ఈ అరియల్ ఘాట్లో అనేది వాళ్ళకి టెంట్స్ ఏర్పాటు అయితే చేశారు. అండ్ అలాగే వాళ్ళు సంగమంకి వెళ్ళడానికి బోట్స్ కూడా వాళ్ళకి దగ్గరలోనే అరేంజ్ చేశారనమాట. ఈ రోడ్ అంతా కూడాను రీసెంట్గా దీనికోసం వేసిందేనట. అన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇంకా పదండి అసలు ముందు వెళ్తూ మీకు చూపిస్తాను ఎలా ఉందో. బాగానే అంటావా? मेडिकल कैंप మనం ఇక్కడ ట్యాప్ బ్రష్ చేసుకుంటాం. ఆంటీ సెంట్రల్ ఎంపీ ఫోటో మీరు ఎంత కాస్ట్ చెప్తున్నారు, ఎంత ప్రైస్ చెప్తున్నారు చూపిస్తా వీడియో అని చెప్పు. ఓకే. యాడున్నారు ఈడ ఫోన్పే అని ఉంది కదా, దానికి ముందర లెఫ్టా?
వస్తా ఉండు. సరే ఫైనల్గా మనమైతే అరియల్ ఘాట్కి చేరేసుకున్నాం అనమాట. ఇక చేరుకున్నాం కదా, ఇక్కడి నుంచి బోట్ అయితే మాట్లాడుకున్నాం. పర్ హెడ్ 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఓన్లీ 10 మెంబర్స్ని మాత్రమే బోట్కి అలౌ చేస్తున్నారు. ఇంకొక 3 మెంబర్స్ ఏమో వేరే బోట్ ఎక్కేసారనమాట. ఇక ఫైనల్గా ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, బోట్ కోసం ఘాట్ ఎండ్ వరకు రానవసరం లేదు, ఘాట్ స్టార్టింగ్లో కూడా బోట్స్ ఉన్నాయి, అక్కడికే మళ్ళీ తిరిగి రావాలి అన్న విషయం ఏదైనా కూడా ప్రాక్టికల్గా జరిగితేనే కదండి తెలిసేది. నాలాగా మీరు కూడా ఇప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంచెమన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి నా ఒక్క చిన్న నా కోరిక అనమాట. సో ఇదండి, ఘాట్స్ దగ్గర ఇలా బోట్స్ ఉంటాయన్నమాట. ఎఫోర్డ్ చేయలేని వాళ్ళం మనకు ఆల్రెడీ ఘాట్స్ దగ్గర ఏం చేశారంటే, గంగా యమున ఘాట్స్ దగ్గర మనకి స్నానాలకి బాగా ఏర్పాటు చేశారు. అలాగే డ్రెస్సింగ్ మార్చుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు. మనం ఏంటంటే ఇంత దూరం వచ్చాం కదా, సంగమం దగ్గర స్నానానికి వెళ్దామని చెప్పేసి బోట్ అయితే మాట్లాడేసుకొని ఎక్కి కూర్చున్నాము. అందులో మనకి ఇవి లైఫ్ జాకెట్స్ కూడా ఇస్తారు. ఇవ్వకపోతే అడగండి, వాడు మనం అడిగేంతవరకు డబ్బులు కట్టేంతవరకు ఇవ్వడు, అడ్వాన్స్ పేమెంట్ పే చేసేంతవరకు. సో అలాగని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు, కంపల్సరీగా అడిగి ఇప్పించుకొని వేసుకోండి. ఒకవేళ మనం వేసుకోలేదంటే BSF వాళ్ళు బోటింగ్లో ఉంటారు అక్కడ, వాళ్ళు ఆల్రెడీ మొత్తం అంతా చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా బోటోడికి ఉంటుందన్నమాట మనకి జాకెట్స్ ఇవ్వకపోతే. సో వాడిని కంపల్సరీగా అడిగి ఇప్పించుకొని వేసుకోండి. ఇంకా అక్కడి నుంచి మేమైతే బోటు జర్నీ అయితే స్టార్ట్ చేసాం. చాలా బాగుంది తెలుసా అసలు. త్రివేణి సంగమంకి బోట్లో అలా వెళుతూ ఆ పక్షులన్నిటినీ చూస్తూ నేచర్ని ఆస్వాదిస్తూ ఇన్ని కోట్ల మంది లక్షల మంది వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తూ అసలు మహాకుంభమేళాని ఇంత సక్సెస్ చేశారు కదా. అలాంటి ఒక ప్లేస్కి రావాలంటే కూడా అదృష్టం ఉండాలి. అది నా అదృష్టమని నేను అనుకుంటున్నాను. దానితో పాటు మా హేమంత్ రావడం కూడా నాకు చాలా సంతోషం వేసింది. మొత్తానికి చూశారు కదా, రెడీ అయ్యి అక్కడ బొట్లు పెడుతుంటే బొట్టు కూడా పెట్టించేసుకున్నాను నేను. నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇలా రావడం. అయితే మాత్రం మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కేవలం అరియల్ ఘాట్కి మాత్రం సంబంధించింది అడగండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా అక్కడ ఉండొచ్చాను కాబట్టి మీకు కంపల్సరీగా నా ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేయగలను. ఇక బోటింగ్ అయితే స్టార్ట్ చేసాం. మేమైతే అక్కడ నైట్ అయితే ఏమీ స్టే చేయలేదు. మార్నింగ్ 9కి వచ్చాం పార్కింగ్లోకి. ఇక అక్కడి నుంచి మేమంతా కూడా ఘాట్ దగ్గరికి వెళ్ళి బోట్ అది మాట్లాడేసుకొని సంగమం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట స్నానానికి. స్నానం చేసేసాక మళ్ళీ రిటర్న్ అక్కడే బట్టలు మార్చేసుకొని రిటర్న్ వచ్చేసి కారు పార్క్ చేసాం కదా, అక్కడికి బైక్ మీద వచ్చేసామన్నమాట. వెళ్ళేటప్పుడు ఎలాగో నడుచుకుంటూ వెళ్ళాం కదా, ఇక వచ్చేటప్పుడు ఓపిక లేక దట్టు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, పరగడుపునున్నాం అందరం కూడాను. అందుకని ఇక బండి అయితే మాట్లాడేసుకొని పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. పార్కింగ్ కంటే మన బండి దగ్గర ఏం తీసుకొచ్చి డ్రాప్ చేయడు, దానికి ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది. ఘాట్కి నడవడానికి వాక్ స్టార్ట్ అయ్యే దగ్గర మనల్ని డ్రాప్ చేస్తాడు, పోలీసు వాళ్ళు ఉంటారు అక్కడైతే స్టాప్ చేస్తాడు అనమాట. మేమేం స్టే చేయలేదు. ఇక అయిపోయాక మళ్ళీ కార్ ఎక్కేసి రిటర్న్ టు కాశీ అయితే బయలుదేరామన్నమాట. ఇక సంగమం దగ్గర ఎలా ఉందో, ఎలా బోటింగ్ చేస్తుంటే ఎంత బాగుందో మీకు అంతా చూపిస్తారండి. ఇట్లా జూమింగ్ ఆప్షన్ ఏముండవు కదా, కాదు దీంట్లో జూమింగ్ ఆప్షన్స్ ఉంటాయా? తెలీదు. ఉంటాయి. కెలికిడాలి కదా, నువ్వు నార్మల్ కెలికిడిస్తావు కదా. చెప్పు కానీ వీడియో ఆఫ్ చెప్పు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నమస్కార్. నింపదు ఊరుకుంటు ఇవి కాదు నన్ను ఊరుకుంటు. రే క్యాప్ పోతే అసలు ఏమీ లేకుండా పోతుంది.
మనం ఆ షిప్ ఎక్కాల్సిందన్య, అక్కడ వైట్ కలర్ షిప్ ఉంది. అదా ఆ. ఎక్కుదామంట. అంతేనా? డైరెక్టా? రికార్డ్ అయింది డైరెక్ట్ ఇప్పుడు. Goi goi. ఇది బోర్డర్ లైన్. అలాగంటే చాలు 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 ఇంకా ఈ పక్క ఇంకో ప్యాకెట్ కూడా అప్పుడే వచ్చినాయి అయ్యి. ఫోటో తీయమంటారు మీరు?
ఇక ఫైనల్గా మనము సంగమం దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు కదా ఎన్ని బోట్స్, ఎంతమంది ఉన్నారో. అసలు ఆ వాటర్ కూడా డర్టీ ఏం లేవండి. మీకు ఎందుకు అలా చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చూసారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ సంగమం దగ్గర. రూమ్స్ లేడీస్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ చూసారుగా ఎలా ఉన్నారో జనాలు. అండ్ అలాగే వాళ్ళు పెట్టిన ఫెసిలిటీస్ని యూజ్ చేయకుండా డర్టీ చేస్తుంది కేవలం మనం మాత్రమే. మనమే వెళ్ళిన వాళ్ళం మనమే నీట్గా ఉంచుకోకుండా ఘాట్లన్నీ కూడాను దరిద్రం చేసి వచ్చేస్తున్నాం. ఇడిసిన బట్టలు ఎవరన్నా కింద పడేస్తారా? అక్కడ పాడేసి వెళ్ళిపోతున్నారు తెలుసా. దాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అక్కడికి డస్ట్బిన్లు కూడా పెట్టారు. ఇక ఫైనల్గా మాకు ఘాట్లో స్నానం అయిపోయాక మళ్ళీ ఘాట్కి అయితే వచ్చేస్తున్నాం అనమాట. సంగమం దగ్గర స్నానం చేసేసి మళ్ళీను ఘాట్కి వచ్చేస్తున్నాము. ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ టు కాశీ అనమాట. ఇది మా త్రివేణి సంగమంలో స్నానం అనేది చాలా బాగా జరిగింది. మీరు 2000